హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసం మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్కి ఎలా రాస్తే 3కి 3 మార్క్స్ మనకు పడతాయి. 3 మార్క్స్ క్వశ్చన్స్లో ఎలా మనం ఫుల్ మార్క్స్ సంపాదించాలి, అసలు ఎలా రాయాలి, ఏ పద్ధతిలో రాస్తే మనకి 3 మార్క్స్ పడతాయి. ఇంకా కొంతమంది డౌట్స్ ఏంటంటే పాయింట్స్గా రాయొచ్చా, పారాగ్రాఫ్గానే రాయాలనా, ఎలా రాయాలి అని రకరకాలుగా మనకి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇంకొంతమంది పిల్లలు ఏంటంటే నేను ఒక పేజీ నిండా ఆన్సర్ రాసిన నాకు 2 మార్క్సే పడ్డాయి, 2.5 మార్క్సే వచ్చాయి, నాకు 3కి 3 రావట్లేదు అని ఇలా ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. నాన్న 3కి 3 మార్క్స్ రావాలి అంటే మనం ఈ విధంగా కనుక రాస్తే 3కి 3 మార్క్స్ ఫుల్ మార్క్స్ మనకు వస్తాయి. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎంతోమందికి 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ కూడా హిందీ పరీక్షలో మంచి యూజ్ అవుతుంది, మంచి మార్కులు పొందగలరు, అందరూ సంతోషంగా ఉండగలరు. అందరి కోసం ఆలోచించి చేస్తున్న వీడియోలు ఇవి. చూడండి నాన్న, 3 మార్క్స్ పొందాలి అంటే మొదటగా మనం అది ఏ ప్రశ్న అయినా కావచ్చు, పోయిటరీ నుండి కావచ్చు, ప్రోజు నుంచి కావచ్చు, పద్య భాగం అయినా గద్య భాగం అయినా, ఏ ప్రశ్న అయినా కానీ మనకి ఇచ్చిన ప్రశ్నలో 3 మార్క్స్ క్వశ్చన్స్, అది నాన్ డీటెయిల్ క్వశ్చన్ అయినా సరే ఉదాహరణకి స్వరాజ్యకి నీవు కా తాత్పర్య క్యా హై అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. ఇచ్చిన తర్వాత దీంట్లో నుంచి కొంత భాగాన్ని సైడ్ హెడ్డింగ్గా పెట్టుకోవాలి. స్వరాజ్యకి నీవు అని చెప్పి నేను సైడ్ హెడ్డింగ్ పెట్టాను. సైడ్ హెడ్డింగ్స్ అన్నిటికి కూడా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ని యూజ్ చేయండి, చేయొచ్చు, పర్వాలేదు, ఇబ్బంది లేదు. సైడ్ హెడ్డింగ్స్కి యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సైడ్ హెడ్డింగ్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్, పార్ట్ లేఖక్ విధ బ్లాక్ బాల్ పాయింట్ పెన్. దాని ఎదురుగా రాసిన పాఠం పేరు, లేఖక్ పేరు, విధ పేరు బ్లూ బాల్ పాయింట్ పెన్తో రాయండి. దాని తర్వాత మిగిలిన ఆన్సర్ మొత్తం కూడా బ్లూతోనే రాయండి. ఇలా రాయడం వల్ల చాలా అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. పేపర్ కరెక్షన్ చేసే అతనికి మన పైన ఒక పాజిటివ్ థింకింగ్ వస్తుంది, మంచి మార్క్స్ కూడా పడతాయి. స్వరాజ్యకి నీవ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టాక పాఠ్ లేఖక్ విధ, పాఠం పేరు, రచయిత పేరు, పాఠం ఏ పద్ధతిలో ఉంది, విధ, ఈ మూడింటిని రాయాలి. తప్పనిసరిగా ప్రతి పాఠంలో ఈ 3 నేర్చుకోవాలి. ఈ రాసిన తర్వాత ఒక బాక్స్ లాగా పెన్సిల్ స్కేల్ తీసుకొని బాక్స్ గీయండి. ఆ తర్వాత ఆన్సర్ రాసేటప్పుడు వెంటనే ఆన్సర్ స్టార్ట్ చేసేవద్దు. పాయింట్స్ కన్నా కూడా పారాగ్రాఫ్ రాస్తే మంచిది. అలా అని పాయింట్స్ రాయకూడదు అని నేను అనడం లేదు, పారాగ్రాఫ్ రాస్తే బాగుంటుంది. పారాగ్రాఫ్గా రాయండి. మొదటగా యహ్ ప్రశ్న స్వరాజ్యకి నీవు నామక్ ఏకాంకి పాఠ్ సే దియా గయా హై అని ఈ విధంగా మొదట ఒక లైన్ రాయండి. ఇక్కడ చూడండి, స్వరాజ్యకి నీవు అంటే ఇక్కడ ఉండేది నామక్, ఏ విధ, ఏకాంకి, పాఠ్ అంతా ఇక్కడనే ఉంది మనకి. దీన్ని చూసి రాసాం. ఇదే పాఠం పేరు, లేఖక పేరు మారాయి అనుకోండి, ఇక్కడ కూడా పాఠం పేరు, లేఖక పేరు, ఈ విధా పేరు మారుతాయి అన్నమాట. అంతే, ఇబ్బంది ఏం లేదు. మొదట ప్రతి ప్రశ్నకి 3 మార్కుల ప్రశ్నకి మొదట ఒక లైన్ మాత్రం ఇది రాయండి. పాఠం పేరేంటి, విధా ఏంటి అనేది తప్పనిసరిగా రాయండి. దాని తర్వాత ప్రశ్నతోనే ఆన్సర్ని స్టార్ట్ చేయండి. ఇలా స్వరాజ్యకి నీవు కా తాత్పర్య ఇస్ ప్రకార్ హై. అలా కాకుండా ఇంకేదైనా ఇచ్చాడు అనుకోండి, ఇంకేదైనా ప్రశ్న, గోదావరి నదికి టాపోంకి విశేషత క్యా హై అన్నాడు అనుకోండి, సేమ్ అప్పుడు కూడా యహ్ ప్రశ్న దక్షిణీ గంగా గోదావరి నామక్ యాత్రా వృత్తాంత్ పాఠ్ సే దియా గయా హై. గోదావరి నదికి టాపోంకి విశేషత ఇస్ ప్రకార్ హై అని ఈ విధంగా రాస్తామంతే. రాసి దాని ఆన్సర్ని ఇక్కడ రాయండి. ఆన్సర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చివరిగా మళ్ళీ ఇస్ ప్రకార్ స్వరాజ్యకి నీవు కా తాత్పర్య హై అని చెప్పి ఆన్సర్ కంప్లీట్ చేయండి.
ఆన్సర్ కంప్లీట్ అయిన తర్వాత స్కేల్ పెన్సిల్ తీసుకొని 2 గీతలు గీయండి. ఈ విధంగా రాయాలన్నమాట. ఈ విధంగా రాస్తే మనకి 3కి 3 మార్క్స్ లభిస్తాయన్నమాట. పోయిటరీ అయినా సరే అంతే. పోయిటరీ అయినా సరే అంతే. ఉదాహరణకి దునియా కో పావన్ దామ్ బనానే కే లియే హమ్ క్యా కర్ సక్తే హై అని క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. దునియా కో పావన్ దామ్ బనానా సైడ్ హెడ్డింగ్ పెడతాం. పార్ట్ హమ్ భారత్వాసి. కవి పోయిటరీ అయితే లేఖక్ అని రాయకూడదు. పోయిటరీ అయితే కవి అని రాయాలి. కవి ఆర్పి నిశంక్. విధా పోయిటరీ అన్నిటికి కూడా కవిత అని పెట్టేసేయండి. పోయిటరీ అన్నిటికి కూడా కవిత అని పెట్టేసేయండి. విధా కవిత. यह प्रश्न हम भारतवासी नामक कविता पाठ से दिया गया है. दुनिया को पावन धाम बनाने के लिए हम इस प्रकार कर सकते हैं అని రాసి ఆన్సర్ రాసిన తర్వాత इस प्रकार दुनिया को पावन धाम कर सकते हैं అని చెప్పి ఫినిషింగ్ లైన్ రాసేయండి. స్కేల్ పెన్సిల్తో 2 గీతలు గీసేయండి. అదేవిధంగా నాన్ డీటెయిల్ క్వశ్చన్ అనుకోండి. నాన్ డీటెయిల్ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు అరుణా की ममता पर अपने शब्दों में बताइए अरुणा की ममता को అని అన్నాడు అనుకోండి. ఉదాహరణ చూడండి, అరుణా की ममता సైడ్ హెడ్డింగ్, పార్ట్ 2 कलाकार, लेखक मन्नू भंडारी, विधा कहानी, यह प्रश्न 2 कलाकार नामक कहानी पाठ से दिया गया है. अरुणा की ममता इस प्रकार है. మనం నేర్చుకున్న ఆన్సర్ इस प्रकार अरुणा की ममता है. స్కేల్ పెన్సిల్తో 2 గీతలు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైడ్ హెడ్డింగ్ రాయాలి బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో. పార్ట్, లేఖక్, విధ బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో. దాని ఎదురుగా పాఠం పేరు, లేఖక్ పేరు, విధ పేరు బ్లూ బాల్ పాయింట్ పెన్తో. ఆన్సర్ మొత్తం కూడా బ్లూ బాల్ పాయింట్ పెన్తో రాయండి. ఆన్సర్ అంతా కంప్లీట్ అయ్యాక స్కేల్ పెన్సిల్తో 2 గీతలు గీయండి. ఈ విధంగా రాస్తే చక్కగా 3కి 3 మార్కులు మీకు లభిస్తాయి. ఇది నాన్న. నెక్స్ట్ వీడియోలో 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా రాయాలి, ఎలా రాస్తే 10కి 10 మార్కులు మనకు లభిస్తాయనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అంతవరకు మన ఛానల్ పేరు PDNS హిందీ. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.